ఒక్కొక్కరిని పరిశీలన చేస్తున్నారు. ఎస్ మీ పేర్లు ఉన్నాయి, ఎస్ మీ పేర్లు ఉన్నాయి, ఎస్ మీ పేర్లు ఉన్నాయి అని ఒక్కొక్కరి పేరు టిక్ పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఇందాక 61వ వచనంలో చదివాం కదా, నీ పేరు లేదు, నీ పేరు లేదు, నీ పేరు లేదు, నీ పేరు లేదు. వాళ్ళ పేర్లు లేవు, కానీ ఎక్కడున్నారు వాళ్ళు? యెరూషలేములో నివసించడానికి ఆశపడిపోతున్నారు. కుదరదు, మీ పేర్లు లేవో కుదరదు. మన పేర్లు జీవగ్రంథంలో ఉండకపోతే పరలోకానికి వెళ్ళడము కుదరదు. యేసుక్రీస్తట ఒక ఉపమానం. యేసుక్రీస్తు పరలోకపు గుమ్మం దగ్గర నిలబడ్డాడట. ఓ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి చనిపోయి పరలోక గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు అడిగాడట, నేను పరలోకానికి రానివ్వాలి అని అడిగితే, ఏంటి ప్రభువా, నేను కాకపోతే ఇంకెవరు వస్తారు ప్రభు అని మీకు తెలీదా? 4 సార్లు ఎన్నికల్లో గెలిచాను ప్రభా. ఎక్కడ ఎన్నికల్లో? మందిరంలో ఉన్న రాజకీయ ఎన్నికల్లో గెలిచాడట. 4 సార్లు ప్రభువా, బంపర్ మెజారిటీతో గెలిచాను ప్రభువా. నేను సంఘానికి ప్రెసిడెంట్ని అయ్యా. సంఘానికి ప్రెసిడెంట్ పరలోకానికి వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు ప్రభువా? నువ్వు సంఘానికి ప్రెసిడెంట్ అయినా, జనరల్ సెక్రటరీ అయినా, ఇక్కడ తీరా చూస్తే నీ పేరు కనపట్ల. పగదబ్బుగా మరొకరు వచ్చారు, ఎందుకు నిన్ను పరలోకానికి రానివ్వాలి? ఎందుకంటావేంటి ప్రభువా? మా సంఘంలో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో ఆ ఫ్యాన్లన్నీ నేనే కొన్నాను ప్రభువా. కావాలంటే వెళ్ళి ఒక్కొక్క ఫ్యాన్ మీద నువ్వు రెక్కలు ఉంటాయి కదా, ఆ ప్రతి రెక్క మీద నా పేరు, నా భార్య పేరు, నా కొడుకు పేరు, నా కూతురు పేరు, అన్ని ఫ్యాన్ల మీద మా పేర్లే ఉన్నాయి ప్రభువా. ఫ్యాన్లు ఇచ్చింది నేనేనయ్యా, కుర్చీలు ఇచ్చింది నేనేనయ్యా. ఆడ గంట కొడతారు చూసావా, ఆ గంట కూడా కొన్నది నేనే. ఇవేవి కూడా నేను పరలోకానికి ఆహ్వానించడానికి ఉపయోగపడవు. పగదబ్బుగా ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. చిన్న పాప గుమ్మం దగ్గరకు వచ్చింది, అమ్మా నిన్ను పరలోకానికి నేను తీసుకోవాలి, రానివ్వాలంటే నీ దగ్గర ఉన్న అర్హత ఏమిటి? ప్రభా, పరలోకానికి రావడానికి నా దగ్గర ఏ అర్హత లేదు ప్రభువా, కానీ నన్ను నువ్వు ప్రాణంగా ప్రేమించావు, నాకు రావాల్సిన శిక్ష అంతా నీ మీద వేసుకున్నావు, నా స్థానంలో నువ్వు మరణించావు, నీ హృదయాన్ని నాకు ఇచ్చావు, నీ బిడ్డగా నన్ను అంగీకరించావు. నీ బిడ్డగా నేను కాకపోతే ఇంకెవరు ప్రభువా పరలోకానికి రాగలిగింది? అమ్మా, నీ రాక కోసం ఎదురు చూస్తున్నా, రా లోపలికి వెళ్దాం అని ప్రభు ఆ చిన్న బిడ్డను పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. పరలోకానికి నువ్వు నేను వెళ్ళాలి అని అంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, చేయాల్సింది ఏమీ లేదు. చేయాల్సిందంతా కూడా ప్రభు యేసుక్రీస్తు సిలువలో 2000 సంవత్సరాల క్రితం సంపూర్ణంగా చేసేసాడు. మనం చేసిన పాపముల నిమిత్తం మనకు రావాల్సిన శిక్ష అంతా తన మీదే వేసుకున్నాడు. ఆ శిక్షను భరించాడు, మనకు రావాల్సిన శిక్షను కొట్టివేశాడు. ఎవరైతే ఈ అద్భుతమైన సత్యాన్ని, సువార్తను అంగీకరిస్తారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు, పరలోకానికి వెళ్తారు. మరి నమ్ముతున్నావు ఆ సత్యాన్ని? అయితే నువ్వు పరలోకానికి వెళ్తావు. అలా వెళ్ళాలి అంటే క్రీస్తును విశ్వసించాలి, నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడాలి. ఈరోజు మనల్ని ఎవరైనా ఆశ కలిగి ఉన్నారా? ప్రభువా, ఒకసారి నన్ను నేను పరిశీలన చేసుకుంటే పరలోకానికి వచ్చే అవకాశం నాకు కనిపించట్లేదు, కానీ ఒకసారి నిన్ను చూస్తే, సిలువలో నా కోసం వ్రేలాడిన నిన్ను చూస్తే, ఎంతటి పాపిష్టి వాడైనా సరే పరలోకానికి వెళ్ళే ఒక అద్భుతమైన అవకాశం కనిపిస్తుంది. నిన్నే చూస్తున్నాను, నువ్వు చేసినటువంటి త్యాగాన్ని,
విశ్వసిస్తున్నాను ప్రభువా, నన్ను అంగీకరించు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఉంటే రండి, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఉన్న చోటే మోకరించండి. సహోదరి సహోదరులు, నువ్వు నేను మనము ధనవంతులు కాకపోవచ్చు, ధనఘనతలు లేకపోవచ్చు, సిరి సంపదలు లేకపోవచ్చు, అందచందాలు లేకపోవచ్చు, చదువు సంధ్యలు లేకపోవచ్చు. దయచేసి గమనించండి, బానిసలుగా కొనిపోబడినటువంటి యూదులు ఎవరైతే ఆ బానిసత్వంలో నుంచి బయటపడి దేవుడు కావాలి, దేవుడు నిర్ణయించిన యెరూషలేములో మేము నివసించాలి అని ఆశించి వచ్చారే, వాళ్ళేనండి ఈ లోకానికి యేసుక్రీస్తును అందించటానికి దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. వాళ్ళ నుండే మరియా వచ్చింది. మరియా ద్వారానే యేసుక్రీస్తు లోకంలో ఉదయించాడు. ఎవరు వీళ్ళు? ఎందుకు వారి పేర్లు లిఖించబడినాయి? గొప్పవాళ్ళనా? కాదు కాదు. ధనవంతులనా? కాదు. మరి బబులోను అనే బానిసత్వం నుండి బయటపడి యెరూషలేము అనేటటువంటి దేవుని పట్టణంలో నివసించటానికి వచ్చిన వాళ్ళు కాబట్టి దేవుడు వారి పేర్లు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా అమ్మా, బబులోను అనేటటువంటి సైతాను లోకములో నుండి యెరూషలేము అనేటటువంటి నూతన పరలోక పట్టణంలోనికి వెళ్ళాలి అని నువ్వు ఆశిస్తే చాలు, నీ పేరు నా దేవుడు జీవగ్రంథంలో లిఖింపజేస్తాడు. పరలోకానికి వెళ్ళేటటువంటి వారి జాబితాలో నీ పేరు లేకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈరోజు ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నువ్వు చేసిన సేవ కాదు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది, నువ్వు ఇచ్చిన కానుకలు కాదు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది. కేవలము క్రీస్తు నీ కొరకు సిలువలో చేసిన యాగాన్ని నువ్వు నమ్మి విశ్వసించి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు పరలోకానికి ఖచ్చితంగా వెళ్తావు. అడుగుతున్నా, నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? నా పేరు జీవగ్రంథంలో ఉంది అని చెప్పగలవా? లేకపోతే ఈ సమయంలో ఉన్న చోటే ప్రభుతో మాట్లాడు. ప్రభు